రైట్. అట్లాగే సురేష్ గారు ఏంటి ఇప్పుడు మొత్తానికి తమిళనాట అంకుల్కి వర్సెస్ విజయ్కి మధ్య ఫైట్ నడుస్తున్నట్లుంది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో విజయ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టున్నాడు. స్టాలిన్ని అంకుల్ సై అని చెప్పని కూడా సవాల్ చేసినట్లున్నాడు. కానీ బ్రహ్మరథం పట్టారు. ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎలాంటి ఇమేజ్ ఉంటుందో అలాంటి ఇమేజ్ అక్కడ విజయ్కి ఉంటుంది. అలాంటి విజయ్కి ఆ ఇమేజ్ అక్కడ మనం చూస్తే ఆ జన సందోహం అలా కనిపించింది. అయితే ఒక్కటే మొత్తానికి అతనైతే బీజేపీకి ఎటువంటి పరిస్థితుల్లో దూరంగా ఉంటానని చెప్పారు. బీజేపీకి దూరంగా ఉండటం అట్లాగే స్టాలిన్కి వ్యతిరేకంగా ఉండటం అనేది కూడా చెప్పడం జరిగింది. నటీనటులు అంటే గతంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలా సందర్భాల్లో సక్సెస్ఫుల్గా పరిపాలన అందించారు, ముఖ్యమంత్రులు అయ్యారు. మీరు సినిమా స్టార్స్ సినిమా వాళ్ళని చాలా చిన్నచూపుతో చూస్తున్నారని కూడా స్టాలిన్కి కాస్త చురకలు అంటించినట్లున్నారు. ఒకసారి 2026లో జరిగేది మాదే చూస్తారని చెప్పి కూడా చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. విజయ్ நாட்டு மக்களுக்கான அரசியல் நல்லது மட்டுமே செய்கிற அரசியல். இதோ நம்மளுடைய இந்த இரண்டாவது மாநில மாநாடு வாகை சூடும் வரலாறு திரும்புகிறது. அப்படி இந்த மாநாட்டுக்கு பேர் வச்சிருக்கிறோம். 1967லயும் 1977லயும் நம்ம தமிழக அரசியல் ஒரு மிகப்பெரிய ஆட்சி அதிகார மாற்றங்கள் ஒன்னு நடந்துச்சு இல்லையா? அதே மாதிரிதான் அடுத்த வருஷம் 2026ல அப்படி ஒரு வரலாறு திரும்ப போகுதுன்னு உறுதியா சொல்றதுக்கான மாநாடு தான் நம்மளோட இந்த இரண்டாவது மாநில மாநாடு. సౌత్ లో ఏదో రకంగా పాతుకుపోవాలనుకుంటున్నా కానీ బీజేపీ ప్రయత్నాలు మాత్రం ఈయన కలవనని చెప్పేశారు. అదే కలవనని చెప్పారు. 26లో మేమేంటో చూపిస్తామనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. బట్ కొంచెము విజయ్కి ఇప్పుడు వచ్చిన అక్కడ పొలిటికల్ స్పేస్ ఏర్పడింది కదా. అన్నా డిఎంకే కొంచెం వీక్ అయి ఉండటము, డిఎంకే గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, మహిళలకు కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి చేశారు. కొంచెం పొలిటికల్గా స్పేస్ క్రియేట్ చేశారు. బట్ ఓటింగ్కి వచ్చేటప్పటికి ఎంతవరకు కన్వర్ట్ అవుతారు, ఎంతవరకు ఇది ఉంటారు, ఎక్కడి నుంచి జరిగేటువంటిది చాలా కీలకంగా ఉండిద్ది. ఒకసారి సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఒక మంచి ప్రభంజనం అయితే కనిపించింది. ఏంటి మీరు ఫాలో అయిన అంశాలు ఏమన్నా ముఖ్యమైనటువంటి పాయింట్స్? వంశీ గారు మీకు తెలుసు తమిళ వెట్రి కజగం టీవీకేను ప్రారంభించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇది మదురైలో జరిగిన రెండో సమావేశం. అశేష జనవాహిని మనం చూసాం, అభిమానులు అందరూ రావడం చూశారు. ఆ సమావేశంలోనే మదురై ఈస్ట్ నుంచి తాను కంటెస్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. మీరు చెప్పినట్లుగానే ఆయన ఒక కంపారిజన్ చేశారు వంశీ గారు. 1967లో సిఎన్ అన్నాదురై గారు డిఎంకే పార్టీ అంటే కొత్తగా పార్టీ స్థాపించారు, విజయం సాధించారు, సీఎం అయ్యారు. 1977లో ఎంజి రామచంద్రన్ గారు ఏఐడిఎంకే స్థాపించారు, సీఎం అయ్యారు. ఇప్పుడు మేము అదే టీవీకే కొత్తగా పార్టీ స్థాపించాం. రేపు 26-20 ఎన్నికల్లో మేమే విజయం సాధించబోతున్నాం. ప్రధానంగా జరిగే పోటీ డిఎంకే వర్సెస్ టీవీకే మధ్యలోనే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఆ పోటీలో విజయం మాదే అని చెప్పి కంపారిజన్ చెప్పారు. ఇంకొక పోలిక కూడా మీరు చెప్పినట్టుగా డిఎంకే తోటి మనకి రాజకీయ పరంగా వైరం కాబట్టి దాంతో పొత్తు ఉండదు. అదేవిధంగా బీజేపీ తోటి సిద్ధాంత పరంగా మాకు విభేదం కాబట్టి బీజేపీ తోటి పొత్తు ఉండదు. కానీ అక్కడ ఏం చెప్పారంటే ఒక కంపారిజన్ చేశారు. లయన్ జంగిల్లో సింహం అనేది సింగిల్గా ఉంటుంది, కానీ ఒంటరిగానే వెళ్తుంది, ఎక్కడికైనా వేటాడుతుంది, విజయం సాధిస్తుంది అని ఆ యాంగిల్లో కోణంలో మాట్లాడుతూ ఇక్కడ మేము సింగిల్గానే వెళ్తామని చెప్పి మోడీ గారు కూడా ఒక సవాల్ చేశారు వంశీ గారు. ఇందులో ఏంటంటే ఆ లోకల్ సమస్యలు, తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు చేయని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కాబట్టి నీట్ పరీక్షను రద్దు చేయమని చెప్పారు. ఇక స్టాలిన్ గారి మీద, మహిళల మీద, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ మీద ఈ దాడులు ఇవన్నీ కూడా స్టాలిన్ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది కాబట్టి టీవీకేనే అంతిమ విజయం అన్నట్టుగా దాంట్లో సమావేశంలో చెప్పారు. రైట్ సురేష్ గారు, పొలిటికల్గా స్పైసీ క్రియేట్ అయింది తమిళనాడు 26 ఎన్నికలకి. బట్ విజయ్ కూడా ఈసారి మాత్రం చాలా సీరియస్గానే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎన్నికలో ప్రభావం మాత్రం తప్పనిసరిగా